ప్రత్యేకత ఏంటంటే మా నాన్నగారు దాదాపు 4 అంబాసిడర్లు వాడినారు. మరి అంబాసిడర్ కంపెనీ మూసే ముందు చివరి అంబాసిడర్ ఇది కొన్నారు కాబట్టి ఇది మా నాన్నగారి జ్ఞాపకార్థంగా ఈ కార్ని పెట్టుకున్నాం. అండ్ యాదృచ్ఛికంగా మా బీఆర్ఎస్ పార్టీ గుర్తు కూడా కారు గుర్తే కాబట్టి అది కూడా అంబాసిడర్ కారు గుర్తే కాబట్టి ఈ రెండు మాకు కలిసి వచ్చినటువంటి అంశం. మా నాన్నగారి సెంటిమెంటు పార్టీ గుర్తు రెండు కలిపి ప్రతిసారి ఈ కార్లోనే వెళ్ళి మేము నామినేషన్ వేస్తూ ఉన్నాం. మరి కవితక్క గారు స్వయంగా వారే కారు నడుపుతూ నన్ను పక్కన కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి వారు నామినేషన్ వేయించారు. కాబట్టి ఈ కార్ని మేము ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కాపాడుకుంటూ మొన్నీ మధ్య విజయవాడ పంపించి ఇది మళ్ళీ కొత్తగా మేము తీర్చిదిద్దినాం. వీలైనన్ని రోజులు దీన్ని పాడు కాకుండా కాపాడుకునేటటువంటి ప్రయత్నం నేను నా కుటుంబ సభ్యులం మేము చేస్తున్నాం. మీరు వేసినప్పుడల్లా ఈ కార్లో వేసినప్పుడల్లా నామినేషన్ వేసినప్పుడల్లా ప్రతిసారి రెట్టింపు అవుతుంది. ఎస్, అంటే లాస్ట్ టైం మేము 11,000తో గెలిచాం. అంతకుముందు 2014లో మళ్ళీ 2018లో 27,000తో గెలిచాం. మళ్ళీ ఈసారి అంతకంటే డబల్ మెజార్టీతో గెలుస్తామనేటటువంటి నమ్మకం మాకుంది. ఎందుకంటే కేటీఆర్ గారు కూడా చెప్పారు 27,000 సరిపోదు, మీరు 55,000తో గెలవాలని చెప్పేసి ఏదైతే వారు సూచించారో తప్పకుండా ప్రజల నుంచి వచ్చేటటువంటి స్పందన చూస్తుంటే అది మాకు ఖాయంగా కనిపిస్తుంది. కేసీఆర్ గారికి కారు సెంటిమెంటు, మీకు నాన్నగారి కారు సెంటిమెంటు. సో మాకు తండ్రి సమానులైనటువంటి కేసీఆర్ గారు మాకు ప్రతిసారి తను సొంత కొడుకులాగా మమ్మల్ని చూసుకున్నారు తప్ప ఎప్పుడు కూడా నన్ను ఒక ఎమ్మెల్యేగా చూడలేదు. మరి మా నాన్నగారు మా కుటుంబ సభ్యులు సూచించినటువంటి ఏదైతే దారి ఉందో దాదాపుగా కేసీఆర్ గారు సూచించినటువంటి అన్నీ కూడా అవే బాటలో ఉన్నాయి. ఒకటి అన్నదానం కావచ్చు. మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు ముందు భోజనం పెట్టిన తర్వాతనే మేము మాట్లాడేటటువంటి సంస్కృతి మాది. ఎవరు నూతన వధూవరులు మా ఇంటికి వచ్చినా కూడా కొత్త బట్టలు పెట్టేటటువంటి సంస్కృతి మాది. సో దాంట్లో కేసీఆర్ గారు కూడా అదే చెప్తారు, వచ్చిన వారికి కనీసం పప్పు పులుసో అన్నమో ఏదైనా పెట్టాలా, వారికి మీరు కడుపు నిండా ఏదైనా ఒకటి పచ్చి పులుసు భోజనం పెట్టినా పర్వాలేదు కానీ భోజనం అయితే పెట్టాలని చెప్పేసి మాకు పదే పదే చెప్తుంటారు. ఈ రెండు మ్యాచ్ చేసినట్టయితే మా కుటుంబ నేపథ్యం కావచ్చు, మా రాజకీయ గురువు అయినటువంటి కేసీఆర్ గారు కావచ్చు, ఈ రెండు కూడా మాకు సమపాలనలో కనిపిస్తాయి కాబట్టి ఎక్కడ కూడా వ్యత్యాసం లేదు. కాబట్టి మేము ఆ రెండుని దృష్టిలో పెట్టుకొని మేము రాజకీయంలో కూడా పనిచేస్తున్నాం. ఇదే కారులో ఎమ్మెల్యేగా 2014లో వేశారు, 2018లో వేశారు, ఇప్పుడు 2023లో మినిస్టర్గా ఈ కార్లో మీరు చాలా సంతోషం. నిజంగా ముఖ్యమంత్రి గారు అవకాశం నాకు ఇస్తే తప్పకుండా ఇదే కారులో వెళ్ళి నేను ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా నేను ముందుకు వస్తానని చెప్పేసి నేను గట్టిగా కోరుకుంటున్నా. ఎందుకంటే సెంటిమెంట్ కారు కాబట్టి దాంట్లో కూడా సక్సెస్ఫుల్ కావాలి కాబట్టి కోరుకునేది నా బాధ్యత.